గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనం నిన్న కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా నాన్న. ఇదేం అక్షరము? డ. వెరీ గుడ్. ఇది ప. నా. ఏం అక్షరం ఇది? ఇదేంది నాన్న? ఏంటిది? ఇది ఏం అక్షరం ఇది? వా. ఇది చూడు, ఇది ఏంది నాన్న? వెరీ గుడ్. ఇది సాతో. దీనితో పదాలు కూడా మనము రాసుకున్నాం. వెరీ గుడ్. మరి ఈరోజు ఏం చేస్తున్నామంటే కొత్తగా 2 అక్షరాలు నేర్చుకోబోతున్నాం నాన్న. ఇది ఏం అక్షరం అంటే ఊ. ఏంటిది? ఊ. ఊ అనకూడదు. ఊ. ఊ. ఇదేం అక్షరము? మరి ఇదేం అక్షరం అంటే త. త. ఈ 2 అక్షరాలు మనము ఈ అక్షరాల్లో కలుపుకొని వీటన్నింటితో పదాలు తయారు చేసుకోవచ్చు మనం. సరేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇదేం అక్షరము? ఊ. ఏం అక్షరము? ఇదేంటి? త. ఓకేనా? ఓకే పిల్లలు, ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. చూడండి ఆ బొమ్మ ఏంటో. వెరీ గుడ్. ఏం బొమ్మ ఇది? దాని పేరు కింద రాసుంది నాన్న. ఊ. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఊ. ఇది మనకొచ్చు. ఇదేం అక్షరము? డా. ఇది కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, తా. ఊ డా తా. 3 కలిపితే ఏమవుతుంది? ఉడత. వెరీ గుడ్. అంటే ఉడత ఏ అక్షరంతో స్టార్ట్ అయింది? ఊ అనే అక్షరంతో స్టార్ట్ అయింది. ఏ అక్షరంతో స్టార్ట్ అయింది? ఊ. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఇదేంటిది? ఉల్లిపాయ. ఎర్రగడ్డ అనేది మనం వాడుక పదము. దీన్ని ఏమంటారంటే ఉల్లిపాయ అంటారు కదా. మరి ఉల్లిపాయ అనేది ఏ అక్షరంతో స్టార్ట్ అయింది నాన్న? వెరీ గుడ్. ఊతో స్టార్ట్ అయింది. మరి ఈ బొమ్మ ఏంటి తల్లి? ఉంగరం. ఎక్కడ పెట్టుకుంటారు? చూపించండి నాకు. ఎక్కడ పెట్టుకుంటారు? వేలికి పెట్టుకుంటారు. ఎవరైనా పెట్టుకున్నారా ఉంగరము? ఉంగరం పెట్టుకున్నారా? వెరీ గుడ్. ఇంకా? వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. దీన్ని ఉంగరం అంటాం. ఏమంటాము? మరి ఉంగరం అనే పదంలో ఇది ఏమక్షరం నాన్న? ఈ పదం అనేది ఊతో స్టార్ట్ అయింది. మనం ఇక్కడ ఇంకో అక్షరం మనకు తెలిసినది ఉంది. ఏంది ఇది? గమ్ కాదు. అటుపక్క 0 ఉంది, ఇటుపక్క ఉంటే గమ్ అంటాం. ఇది ఏమక్షరం? గ. ఏమక్షరం ఇది? గ. మనకు తెలిసినదే కదా ఇది. ఉంగరం. ఉడత, ఉల్లి, ఉంగరం. ఈ 3 పదాలు ఏ అక్షరంతో స్టార్ట్ అయినాయి? ఊ అనే అక్షరంతో స్టార్ట్ అయినాయి. మరి ఇది ఏం బొమ్మ నాన్న? పిల్లోడు ఇలా చూపిస్తున్నాడు కదా, తల అని చూపిస్తున్నాడు కదా. ఇదేంటి? తల. ఏంటిది? మరి తల అనే పదము ఏ అక్షరంతో స్టార్ట్ అయింది? త. ఏ అక్షరంతో స్టార్ట్ అయింది? త. మరి ఇది ఎప్పుడైనా చూసినారా? ఎక్కడ ఉంటుంది ఇది? ఇంటికి ఉంటుంది కదా. ఇది లేకపోతే ఏమవుతుంది? వెరీ గుడ్. తలుపు లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్ అంతా దొంగలు ఎత్తుకుపోతారు. మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏం వేస్తాము? తలుపు వేసి తాళం వేసి వెళ్తాం కదా. అంటే ఏంటిది? వెరీ గుడ్. ఏంటిది? తలుపు. మరి తలుపు అనే పదం ఏ అక్షరంతో స్టార్ట్ అయిందన్నా? తా అనే అక్షరంతో స్టార్ట్ అయింది. తల, తలుపు. ఇవి 2 కూడా తా అనే అక్షరంతో మొదలైనాయి. అవునా? మరి ఇప్పుడు ఊ తా అక్షరాలు రాద్దామా పిల్లలు? ఇక్కడ ఊ అక్షరం ఉంది నాన్న. ఇది ట్రేసింగ్ కార్డ్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఇక్కడ 1 ఉంది కదా. 1 నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా 2 దగ్గరికి వచ్చి 2 నుంచి 3, నెక్స్ట్ 4 to 5, నెక్స్ట్ 6. ఇలా ఊ అనేది ఇలా రాయాలి. మరి రాస్తారా అందరూ? ఒకసారి రాస్తారా? యశ్వంత్ రాయ్ నాన్న. పలుకు. వెరీ గుడ్. గంగా రాయ్ నాన్న. ఊ. వెరీ గుడ్. జాను రాయ్ నాన్న. వెరీ గుడ్. హారిక రాయ్ నాన్న.
శ్రావణ్ రాయ్. వెరీ గుడ్, చక్కగా రాశారు పిల్లలు. ఇప్పుడు మనం తా రాద్దామన్నా. తా ఎలా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా చుక్కల వెంబడి ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి 3 వరకు వచ్చి ఇక్కడ నుంచి తలకట్ట అనమాట. ఓకేనా? ఇది తా. మరి రాస్తావా యశ్వంత్? తా రాయినా పలుకుతారా? తా. వెరీ గుడ్. గంగా రాయినా. వెరీ గుడ్. జాను. వెరీ గుడ్. హారిక రాయినా. పట్టుకో, కార్డు పట్టుకోమా. వెరీ గుడ్. నువ్వు రాయినా. వెరీ గుడ్. క్లాప్స్ అందరికీ. పిల్లలు బోర్డు పైన నేను కొన్ని వాక్యాలు రాశానన్న. ఏంటి? లత ఉషా ఉదయాన్నే లేచారు, ఉసిరి చెట్టు కింద ఆడుకుంటున్నారు, ఉసిరి చెట్టుపై ఉడత ఉంది, తరువాత లత ఉషా ఇంటికి వచ్చారు, తల్లి తలుపు తీసింది, ఉట్టిపై ఉన్న ఉలవచారుతో అన్నం పెట్టింది. మరి ఇందులో కొన్ని ఊ అక్షరాలు ఉన్నాయి, కొన్ని తా అక్షరాలు ఉన్నాయి. వీటిని మీరు గుర్తించాలా, సున్నా చుట్టాలా? చుట్టారా? యశ్వంత్ లేనన్నా. ఊ అనే అక్షరం మొదటి వరుసలో ఊ అక్షరం ఎక్కడుందో గుర్తించు. ఫస్ట్ వరుసలో రౌండప్ చేయి. వెరీ గుడ్. ఇంకా ఉందా? మొదటి వరుసలో ఊ ఉందా చూడు, చూపించు నాకు. వెరీ గుడ్. రౌండప్ చేయి. వెరీ గుడ్. సిట్ డౌన్. శ్రావణ్ రానా. రెండో వరుసలో ఊ అనే అక్షరం ఎక్కడ ఉందో చూపించు. వెరీ గుడ్. రౌండప్ చేయి. గంగా రానా. మూడో వరుసలో ఊ అనే అక్షరం ఎక్కడెక్కడ ఉందో చూపించు నాకు. మూడో వరుసలో నాన్న. మూడో వరుస అంటే ఈ వరుస. ఆ వరుసలో ఊ ఎక్కడుందో చూడు. మొదటి నుంచి చూసుకుంటారా? రౌండప్ చేయాలి దాన్ని. అక్షరాన్ని సున్నా చుట్టాలి నాన్న. అక్షరం చుట్టూ సున్నా చుట్టూ. వెరీ గుడ్. ఇంకా ఉన్నాయా? వెరీ గుడ్. హారిక తర్వాత వరుసలో, ఈ వరుసలో ఊ అనే అక్షరం ఉందేమో. రౌండప్ చేయి నాన్న. వెరీ గుడ్ నాన్న. రౌండప్ చేయి. జాను రానా. ఈ వరుసలో ఊ ఉందేమో చూడు తల్లి. ఉందా? ఈ వరుసలో ఊ ఉందా? లేదు. మరి కింద వరుసలో ఉందా ఊ? గీనా. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. తిప్పు చాక్ పీస్. వెరీ గుడ్. జాను క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ రా. చక్కగా ఊ అనే అక్షరాన్ని గుర్తించినారు. ఇప్పుడు తా అనే అక్షరం గుర్తించాలా. శ్రావణ్ లేనా. తా అనే అక్షరం మొదటి వరుసలో తా అనే అక్షరం ఎక్కడుందో చూడు. వెరీ గుడ్. రౌండప్ చేయి. నెక్స్ట్ యశ్వంత్. రెండో వరుసలో తా అక్షరం ఎక్కడుందో చూడు. రెండో వరుసలో ఈ వరుసలో తా అనే అక్షరం ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఉంది? లేదు. మరి మూడో వరుసలో ఉందా? వెరీ గుడ్. రౌండప్ చేయనా. వెరీ గుడ్. సూపర్.
నెక్స్ట్ జాను 4వ వరుసలో ఈ వరుసలో నాన్న తా ఎక్కడ ఉందో గుర్తుపెట్టు తల్లి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్ జాను. ఇంకా నాన్న ఇంకా ఉంది చూడటి తా తా నాన్న. అదే వరుసలోనే ఈ వరుసలోనే ఉంది చూడు తా. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఓకే నెక్స్ట్ హారిక లేనన్నా. నెక్స్ట్ వరుసలో తా ఎక్కడుందో చూడు. ఈ వరుసలో తా తా గీనానా. కానీ నెక్స్ట్ ఇంకా అదే వరుసలో ఇంకోటి ఉంది నాన్న. వెరీ గుడ్. గంగా చివరి వరుసలో తా ఉందా నాన్న? ఉందా తా? ఎక్కడుంది తా? అది తాకు ఓత్తం, తా కాదు అది. తాకు ఓత్తున పొల్లు ఇచ్చారు అక్కడ. ఓకేనా? ఇంకేం లేవు. వెరీ గుడ్, చక్కగా చేశారు. క్లాప్స్ అందరికీ. పిల్లలు తెలుగు అయిపోయింది, ఇప్పుడు ఇంగ్లీష్ నాన్న. మరి ఇంగ్లీష్లో మనం ఈరోజు నేర్చుకోబోయేటి ఏంటి అంటే VW, ఈ 2 అక్షరాలు నేర్చుకుంటాం. దీన్ని ఏమంటారు నాన్న? వి, క్యాపిటల్ వి, స్మాల్ వి. ఓకేనా? మరి క్యాపిటల్ వికి స్మాల్ వికి తేడా ఉందా? ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది నాన్న, అంతే. ఏం తేడా ఉండదు, రాసేది ఒకేలాగే ఉంటుంది. ఓకేనా? మరి ఇదేంటిది? ఎప్పుడైనా చూసినారా దీన్ని ఎక్కడన్నా? ఏంది నాన్న ఇది? జగ్గు కాదు, ఇది ఫ్లవర్స్ పెట్టుకుంటామే, ఫ్లవర్ వేజ్ ఫ్లవర్ వాజ్. పూలకుండి కింద పైన ప్లాస్టిక్ పూలు కానీ ఏదైనా పూలు పెట్టి కింద పెడతామే, దాన్ని వేజ్ అంటారు. ఏమంటారు? వేజ్. మరి ఇది ఎప్పుడైనా చూసినారా? ఏంది నాన్న ఇది? కారా? ఇది వ్యాన్. ఏంటిది? మరి జాను దీంట్లో వీలు ఎక్కడున్నాయో చూపించిన నాకు. ఈ వి అనే అక్షరము ఈ కార్లో ఎక్కడున్నాయో చూపించు నాకు. వెరీ గుడ్ జాను, వెరీ గుడ్. నువ్వు స్టాప్ చేయి. హారిక నువ్వు చూపించినాక వేరేటివి అది చూపించింది జాను, ఇంకా వేరేటివి త్వరగా. వి ఒకటేనన్నా, వి ఒకటే. ఇంకా ఉన్నాయి చూడన్నా. ఎక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. కదా, వీటిని వి అంటారు. ఇది ఒకసారి చూడండి. ఇదేం బొమ్మ నాన్న? వ్యాన్. VAN వ్యాన్. మనకు వి నేర్చుకుంటున్నాం ఈరోజు. ఆల్రెడీ వచ్చు, నేర్చుకున్నాం కదా. యాంట్, యాపిల్ నేర్చుకోలే. ఆటో, ఎన్ కూడా నేర్చుకున్నాం మొన్ననే. నెక్స్ట్ నీడిల్, నెయిల్ నేర్చుకోలే. VAN ఏమవుతుంది? వ్యాన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, VASE వేజ్. ఇది ఎప్పుడైనా చూస్తారా దీన్ని? ఏంటిది? మ్యూజిక్ వాయిస్తారు. దీన్ని వయలిన్ అంటారు. ఏమంటారు? వయలిన్. మరి వ్యాన్ కానీ, వేజ్ కానీ, వయలిన్ కానీ స్టార్టింగ్ లెటర్ ఏంటి నాన్న? స్టార్టింగ్ లెటర్ ఏంటి? వి. స్టార్టింగ్ లెటర్ ఏంటి? వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. వ్యాన్, వేజ్, వయలిన్. చెప్పండి. వ్యాన్, వేజ్. నేను చెప్పింది చెప్పు. వేజ్, వయలిన్. వ్యాన్, వేజ్, వయలిన్. మరి ఇక్కడ రండి. దీన్ని ఏమంటారంటే W అంటారు నాన్న. దీన్ని ఏమంటారు? W. ఇది స్మాల్ W. ఇక్కడ కూడా Wకి స్మాల్ Wకి ఏమైనా తేడా ఉందా? ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది, అంతే నాన్న. రాసేటప్పుడు తేడా అంతే. దీన్ని వీల్ అంటారు. ఏమంటారు? వీల్ అంటే చక్రం.
మనకి ఎద్దుల బండికి టైర్లకి మనకు వెహికల్స్కి అన్ని టైర్లు ఉంటాయి కదా, వాటిని వీల్స్ అంటారు. చెప్పు. వీటిని వీల్స్ అంటారు. వీల్స్ అంటే చక్రాలు. ఏంటి వీల్స్ అంటే? ఇది ఎప్పుడైనా తిన్నారా నాన్న మీరు? ఏంది నాన్న ఇది? వాటర్ మెలన్. వెరీ గుడ్. ఏంది ఇది? వాటర్ మెలన్. వాటర్ మెలన్ లోపల పైన గ్రీన్ గా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది? లోపల ఎలా ఉంటుంది? లోపల నాన్న రెడ్ కలర్ లో ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్ లో సీడ్స్ ఉంటాయి, గింజలు ఉంటాయి. అవి మనం ఊసేసి ఇది అంతా తినేస్తాం కదా. ఈ గ్రీన్ తింటామా? తినం కదా. ఓకే, వెరీ గుడ్. మరి ఇందులో కూడా ఈ వాటర్ మెలన్ లో కూడా చాలా డబ్ల్యూ అక్షరాలు ఉన్నాయి నాన్న. గంగా, నువ్వు చూపెడతావు నాన్న డబ్ల్యూ అక్షరాలని? చూపించు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా మిగతా ఇంకా నువ్వు చూపించు నాన్న. వెరీ గుడ్. ఇంకా అది ఎమ్. డబ్ల్యూ. ఓకే, వెరీ గుడ్ శ్రావణ్. ఇక్కడ చూడండి, మీరు రంగు వేసినారు చూడండి. ఇది వాటర్ మెలన్ పీస్ లాగా ఉందా లేదా? ఉంది కదా. మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఇలాంటి పీసెస్ కట్ చేస్తారు అమ్మ వాళ్ళు మనకు కదా. వెరీ గుడ్. మరి డబ్ల్యూతో ఉండే పదాలు ఏంటో చూద్దాం. WELL. వెల్. వెల్ అంటే బావి నాన్న. WINDO. విండో. విండో అంటే ఏంటిది? కిటికీ. వెరీ గుడ్ గంగా. WHISTLE. విజిల్. విజిల్ అంటే మనం పీక ఊపుతాం కదా, లైన్లో నిలబెట్టేటప్పుడు ఊపుతామే, దాన్ని విజిల్ అంటారనమాట. మరి వెల్ కానీ, విండో కానీ, విజిల్ కానీ ఏ అక్షరంతో స్టార్ట్ అయినాయి నాన్న? W అనే అక్షరంతో స్టార్ట్ అయినాయి అనమాట. వెల్, విండో, విజిల్. వెల్, విండో, విజిల్. ఇవి W పదాలు మరియు V పదాలు. ఓకేనా? వెరీ గుడ్. పిల్లలు, చిన్న గేమ్ నాన్న. ఏంటంటే మనం ఇప్పుడు 2 అక్షరాలు చెప్పుకున్నాం కదా. V అక్షరం చెప్పుకున్నాము, W అక్షరం చెప్పుకున్నాము. అయితే V అక్షరం చెప్పినప్పుడు మీరు వ్యాన్ సౌండ్ చేయాలి, వ్యాన్ హార్న్ సౌండ్ చేయాలి. వ్యాన్ హార్న్ సౌండ్ ఎలా ఉంటుంది? పీప్ పీప్. ఓకేనా? ఇప్పుడు నేను V అంటాను, మీరు వ్యాన్ సౌండ్ చేయాలా. పిల్లలు, ఇప్పుడు నేను V అంటాను, సౌండ్ చేయాలి నాన్న. V. ఇంకోసారి చేద్దామా? V. మళ్ళీ. వెరీ గుడ్. ఇప్పుడు W సౌండ్ అన్న. Wతో ఏంటంటే మనం Wకి ఏం చెప్పుకున్నాం? వాటర్ మెలన్ చెప్పుకున్నాం కదా. నేను W అనగానే మీరు వాటర్ మెలన్ తింటున్నట్టు యాక్షన్ చేయాలా. ఓకేనా? చేస్తారా? W. తినండి. వాటర్ మెలన్ ఎప్పుడు తినలే? కొరుక్కొని తింటారు కదా, అమ్మ వాళ్ళు పీసెస్ కట్ చేసి ఇస్తారు, మనం కొరుక్కొని తింటాం కదా. తినండి, తింటున్నట్టు యాక్షన్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. పిల్లలు, ఇప్పుడు మ్యాథ్స్లో ఒక చిన్న యాక్టివిటీ నాన్న. మీకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ వచ్చేసినాయి, మీరు గ్రూపింగ్ చేసినారు, తర్వాత నిన్న క్లాప్స్ కూడా కొట్టుకున్నాం మనము. ఇప్పుడు జంప్స్ నాన్న. నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఎంత నెంబర్ అయితే అన్నిసార్లు జంప్ చేయాలి. ఓకేనా? గంగా, ఈ నెంబర్ ఎంత నాన్న? 4. మరి 4 టైం జంప్ చేస్తావా? 1 2 3 4. వెరీ గుడ్ గంగా. హారిక, ఎంత నాన్న నెంబర్ ఇది? 6. వెరీ గుడ్. మరి జంప్ చేస్తావా? 6 టైమ్స్. 1 2 3 4 5 6. వెరీ గుడ్. జాను, ఈ నెంబర్ ఎంత నాన్న? 5. వెరీ గుడ్. 5 టైమ్స్ జంప్ చేయి. 1 2 3 4 5. వెరీ గుడ్ జాను. యశ్వంత్, ఈ నెంబర్ ఎంత నాన్న? 9. మరి 9 టైమ్స్ జంప్ చేస్తావా? 1 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్ యశ్వంత్.
హన్సిక ఈ నెంబర్ ఎంత నాన్న? 2 ఎంత? 2 టైమ్స్ జంప్ చేస్తావా? జంప్ చేయి. ఇంకొకటి. వెరీ గుడ్, 2 టైమ్స్. ఓకే, వెరీ గుడ్. నానా ఇదెంత స్వామి? 8. మరి శ్రావణ్ 8 టైమ్స్ జంప్ చేయి. 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరికీ, చక్కగా చేశారు. సూపర్. పిల్లలు మనము నెంబర్స్ నేర్చేసుకున్నాం 1 నుంచి 10 వరకు. ఇప్పుడు దాని మీద ఒక చిన్న రైమ్ పాడుకుందామా? 1 2 టచ్ యువర్ షూ. 3 4 knock the door. 5 6 pick up the sticks. 7 8 feeling great. 9 10 count again. మళ్ళీ ఇంకొకసారి నాన్న. 1 2 టచ్ యువర్ షూ. 3 4 knock the door. 5 6 pick up the sticks. 7 8 feeling great. 9 10 count again. Very good, super.